అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతున్నది. గణపతి అనేవాడు విఘ్నాలను తొలగించేవాడు కనుక ప్రతి మొదటి పండగ సంవత్సరంలో వచ్చే మొదటి పండగ ఇది. విఘ్నాలు తొలగించడం కొరకు గణేశుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. భూలక్ష్మీనగర్ కాలనీ అసోసియేషన్ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. ఇప్పటికీ ఇది 4వ రోజు, ఇవాళ 5వ రోజు. ఈరోజు గణేష్ నిమజ్జనం ఉంది. అందరికీ కాలనీ మహిళలకు, కాలనీ ఉన్న జనాలకు అందరికీ అన్న సమారాధన కూడా చేశారు కమిటీ మెంబర్స్ అందరం కలిసి. ప్రతి సంవత్సరం ఈ పండుగ సక్సెస్ అవుతుంది. అన్న దామోదరన్న, శ్రీధరన్న, ఆంటీ రంగాంటి వాళ్ళ సమక్షంలో అందరి సమక్షంలో మంచిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ పండుగ ఇట్లనే విజయవంతం చేస్తున్నాం. మీరు కూడా వచ్చి మా భూలక్ష్మీనగర్ అసోసియేషన్ని డెవలప్ చేసి సక్సెస్గా విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈరోజు మంచి శుభ సందర్భం. ఎందుకంటే ఈరోజు గణేష్ మహారాజుని భోజన కార్యక్రమాలు పెట్టాం, అన్నదాన కార్యక్రమం పెట్టాం. ఈ అన్నదాన కార్యక్రమంలో అధిక భక్తులు బాగా పాల్గొని విజయవంతం చేశారు. మాకు బాగా సంతోషకరంగా ఏంటంటే ఇంత విజయవంతం ఈ 8-9 ఏళ్లలో ఎప్పుడు కాలేదు. ఇది మంచి రికార్డు. ఆ వినాయకుని దయ వలన మేమంతా ఇంకా దీవించాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. అట్లే మీలాంటి విలేకరులకు మా ప్రార్థన ఏంటంటే మీరు వచ్చి ఈ సమస్యలు చూపించి మాకు చెప్తే ఆ సమస్యల పరిష్కారానికి మేము ఎంపీతో, ఎమ్మెల్యేతోటి కానీ మాట్లాడి కొత్త బాడీతోటి మొత్తం మాట్లాడి మా రవికిరణ్ కోఆపరేషన్ తోటి మేము డెవలప్ చేస్తాం. ఇంకా డెవలప్ చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే సెటిల్ కోర్టు మార్చాలి. వాస్తవంగా ఇది 10 ఏళ్ళు అయిపోయింది. దాని నుంచి ఫండ్స్ లేవు. మెయిన్గా టీవీ అది కాలిపోయింది. ఏమంటారు సార్, మస్ట్. ఎందుకంటే ఈరోజు దేశం ఎటు పోతుందో తెలుస్తలేదు, వాడు కమ్యూనిస్టాలు లేదు, నక్సలైనా తెలుస్తలేదు, ఉగ్రవాదాలు తెలుస్తలేదు. ఉగ్రవాదులకు ఇలాంటి ఛాన్స్ వస్తుంది. అలాంటి కార్యక్రమం లేకుండా మేము ప్రతి ఒక్కరు గమనిస్తున్నాం. సీసీ కెమెరాలు మాత్రం కంపల్సరీ చేయించాలని నేను ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మా కార్పొరేటర్ గారికి నేను ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ మస్ట్ వాళ్ళకి తెలియదని కాదు, అయినా వచ్చి చూసిపోయారు. వాళ్ళు మాకు కోఆపరేషన్ ఇస్తున్నారు. అది ఎప్పుడైతే ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది, అది కాలిపోయి. మాకు ఉన్న వాళ్ళు కాలనీ వాసులంతా మాకు సీసీ కెమెరాలు కావాలి, సీసీ కెమెరాలు అంటారు. దయచేసి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ దీన్ని పట్టించుకొని డెవలప్ చేయగలరని ప్రార్థన. జై బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. అసోసియేషన్ భక్తులు 3:30కి స్వామివారి లడ్డు వేలంపాట మరియు ధోతి వేలంపాట జరగనుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి.